పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం శ్రీనివాస్ ఇంటి గేటు లోపలికి చొచ్చుకెళ్లి మెయిన్ డోర్ దగ్గర బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన సృష్టించాయి. పదుల సంఖ్యలో పోచారం ఇంట్లోకి చొరబడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఇక బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో పోచారం శ్రీనివాస్ ఇంటి దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోచారం ఇంటికి వెస్ట్ జోన్ డీఎస్పీ విజయ్ కుమార్ వెళ్లారు. బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ నేతలు చొరబడిన తీరును ఆయన తెలుసుకున్నారు. వారిపై తగిన చర్యలుంటాయంటూ ప్రకటించారు. పోచారం నివాసానికి సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో పోచారం ఇంటి దగ్గర చోటు చేసుకున్న హంగామాకు సంబంధించి ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోచారం ఇంట్లోకి చొచ్చుకొని వచ్చి పదుల సంఖ్యలో ఆందోళన చేశారు. మెయిన్ డోర్ దగ్గర బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పోచారం శ్రీనివాస్ ఇంటి గేటు లోపలికి చొచ్చుకొని రావడం పోలీసుల వైఫల్యంగా భావించి ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. పోచారం శ్రీనివాస్ ఇంటి దగ్గర పోలీసుల వైఫల్యంపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా బాల్క సుమన్ మెయిన్ డోర్ దగ్గర ఆయనతో పాటు మిగతా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పదుల సంఖ్యలో పోచారం ఇంట్లోకి చొరబడ్డ పరిస్థితిపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోచారం ఇంటికి వెళ్లారు వెస్ట్ జోన్ డీఎస్పీ విజయ్ కుమార్. బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ నేతలు చొరబడిన తీరును ఆయన తెలుసుకున్నారు. వారిపై తగిన చర్యలు ఉంటాయంటూ ప్రకటించారు. ఇటు సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ కూడా పోచారం నివాసానికి వెళ్లి పరిశీలించారు. మధు జైన్ అవుతున్నారు ప్రస్తుతం పోచారం నివాసం నుంచి. మధు, పోచారం ఇంటి దగ్గర పోలీసుల వైఫల్యంపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఒక్కసారి మధు, దానికంటే ముందు రేవంత్ రెడ్డి మాట్లాడారు, అది విందాం. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రైతుల యొక్క సంక్షేమం ఈ తెలంగాణ ప్రజల యొక్క మొదటి ప్రాధాన్యత. తెలంగాణ ప్రాంత రైతుల అభివృద్ధి సంక్షేమం విషయంలో మొదటి నుంచి పాటుపడి వాళ్ళ పక్షాన నిలబడ్డ పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని నేను మా పోచారం ఇంటి దగ్గర నెలకొన్న గందరగోళ పరిస్థితిపై పోలీసులపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. దీనిపై విచారించాలంటూ ఆయన ఆదేశించారు. మధు జైన్ అవుతున్నారు. మధు, పోచారం ఇంటి దగ్గర జరిగిన గొడవకు సంబంధించి ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టుగా తెలుసు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం మనం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఇది, ఎమ్మెల్యే కాలనీ. సో ఇక్కడ నుంచి ఈ ఏరియా అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. భారీగా పోలీసు వాహనాలు, సీఎం కాన్వాయి, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి పెట్రోలింగ్ వాహనాలు, ఆయనకు సంబంధించినటువంటి పైలట్ వాహనాలు, ఇవన్నీ ఏరియాలు ఉన్నారు. అక్కడ మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. తర్వాత సీఎం సంబంధించిన సెక్యూరిటీ, తర్వాత లోపల పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో భారీ భద్రత ఉండాల్సినటువంటి నేపథ్యంలో పోలీసుల వైఫల్యం చాలా భారీగా కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా అంత మెయిన్ రోడ్ నుంచి దాదాపు ఒక 300 మీటర్ల దూరం ఉంది. ఆ సెక్యూరిటీ పోలీసులు ఎక్కడైతే ఆపేస్తూ ఉన్నారో అందరినీ, సీఎం ఉన్నారని చెప్పేసి ఒక 300 మీటర్ల దూరం నుంచి ఇక్కడ వరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వచ్చేసాయి. మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా లోపలికి గేటు తోసుకొని లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. సీఎం
లోపల ఉన్నటువంటి నేపథ్యంలో అంత భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా కనపడింది ఇక్కడ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాల్కృష్ణ, దుద్దిమెట్ల బాలరాజు యాదవ్, తర్వాత గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఈ టీం అంతా కూడా ఒక్కసారిగా చొచ్చుకొచ్చారు లోపల వరకు. గేటు ఇక్కడ పోలీసు భద్రత ఉంది. ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇటు నుంచి మెయిన్గా మనకు కనిపిస్తున్న డోర్ ఉందో, మెయిన్ డోర్ జస్ట్ ఇక్కడ నుంచి 20 మీటర్స్ దూరం మాత్రమే ఉంది. 20 మీటర్స్ దూరం ఈ మెయిన్ గేట్ నుంచి ఈ మెయిన్ డోర్ వరకు కూడా పోలీసులు ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్. పోలీసులు వచ్చే కంటే ముందే బాల్కా సుమన్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మెయిన్ డోర్ వరకు రీచ్ అయ్యారు. రీచ్ అయిన తర్వాత పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. వారిని ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించడానికి పోలీసు ఉన్నతాధికారులు కొద్దిసేపు ఇక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడారు. సో దీన్ని సీఎం సెక్యూరిటీ బ్రీచ్గా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున రీతిలో కేవలం కొన్ని అడుగుల దూరం వరకు ఆందోళనకారులు లోపల వరకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి నివాసం వద్ద ఉంది. ఈ పోలీసుల వైఫల్యంగా ప్రస్తుతం అధికారులు ఉన్నతాధికారులు భావిస్తూ ఉన్నారు. వారందరిపైన కఠినమైనటువంటి సెక్షన్లు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతా ఉన్నారు. వీడియోలను వెతికేటువంటి పనిలో ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్లు కానీ మిగతా మీడియా ప్రతినిధుల దగ్గర ఉన్నటువంటి వీడియోలను వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లైవ్ ఫుటేజ్లను పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా మీడియా ప్రతినిధులు మొత్తం లైవ్ కవరేజ్ ఇచ్చారు. ఆ లైవ్ కవరేజ్కి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి లోపల చర్చలో ఉన్నటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా లోపల వరకు వెళ్ళి ఆందోళనకారులు అక్కడ వరకు నిరసన తెలిపినటువంటి సిచ్యువేషన్ ఏర్పడడంతో దీనిపైన సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది పోలీసు ఉన్నతాధికారులంతా కూడా. ఎందుకంటే కేవలం ఆందోళనకారులు లోపలికి వెళ్ళారు, ఇంకా ఇతరత్రకు సంబంధించిన సంఘటనలు ఉంటే ఏంటి సిచ్యువేషన్ అనేటువంటిది కనురెప్ప మూసే లోపల ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆందోళనకారులంతా కూడా. చాలా భారీ ఎత్తున వచ్చారు. దాదాపు 300 నుంచి 400 మీటర్ల దూరం వరకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత మెయిన్ గేట్ లోపల నుంచి 20 మీటర్స్ లోపలికి వెళ్ళడం, ఇదంతా పోలీస్ సెక్యూరిటీ, భారీగా పోలీసు సిబ్బంది ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ తోసుకుంటూ లోపలికి వెళ్ళడం, వాళ్ళందరూ కళ్ళు కప్పి లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ని పోలీసుల వైఫల్యంగా ప్రస్తుతం చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన వివరణ కోరేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ మరొకసారి పునరావృతం కాకుండా, ఈ ఘటన మరొకసారి రిపీట్ కాకుండా, సెక్యూరిటీ బ్రీచ్ ఉండకుండా, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇలాంటి దాంట్లో వైఫల్యం ఉండకుండా చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి పోలీసు ఉన్నతాధికారులు ఆందోళనకారులపైన కఠినమైనటువంటి సెక్షన్లను నమోదు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే సీఎం సెక్యూరిటీని, సీఎం ఎక్కడైతే సీఎం పర్యటన ఉంటుందో దాదాపు ఏరియా అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉంటుంది. ఆ ఏరియా అంతా కూడా మిగతా వారిని అలో చేయరు. మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడ ఐడి కార్డ్స్ చూసిన తర్వాత లోపలికి అలో చేశారు. అలాంటి సంఘటన ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకారులు అంత లోపలికి గేట్ తోసుకొని లోపలికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ గల కారణాలు ఏంటి అనేటువంటి దానిపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. వారందరినీ వివరణ కనిపిస్తూ ఉంది. సో తర్వాత మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడ మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత వారు అరెస్ట్ తర్వాత దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టుగా ప్రస్తుతం చర్చ కొనసాగుతూ ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మొత్తం మీద బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ నేతలు చొరబడిన తీరును డీఎస్పీ విజయ్ కుమార్ తెలుసుకున్నారు. వారిపై తగిన చర్యలుంటాయంటూ ప్రకటించారు. మరోవైపు సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ కూడా పోచారం నివాసాన్ని చేరుకొని పరిశీలించారు. మొత్తం మీద ముఖ్యమంత్రి భద్రతా వైఫల్యంగా ఇది భావిస్తున్నారు. ముఖ్యమంత్రికి అతి సమీపంలో ఆందోళనకారులు చొచ్చుకొని రావడం, ఒక్కసారిగా ఆందోళన నిర్వహించడంతో ఉలిక్కిపడ్డారు సెక్యూరిటీ అధికారులు. దాంతోపాటు అంత లోపలికి సెక్యూరిటీ కళ్ళు గప్పి ఎలా వచ్చారనే దానిపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. వీలైనన్ని సెక్షన్ల కింద దీనిపై కేసులు నమోదు చేసే అవకాశం అని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం మా పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేను బలవంతంగా కాంగ్రెస్ లోకి తీసుకొని పోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిండు. పరిపాలన మీద ఆయనకు శ్రద్ధ లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు మీద, ఎమ్మెల్సీల కొనుగోలు మీద ముఖ్యమంత్రికి శ్రద్ధ ఉంది. ఇది దుర్మార్గం. రాష్ట్ర ప్రజలు దీన్ని అంతా గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తుంది వల్ల మా పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేను బలవంతంగా కాంగ్రెస్ లోకి తీసుకొని పోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిండు. పరిపాలన మీద ఆయనకు శ్రద్ధ లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు మీద, ఎమ్మెల్సీల కొనుగోలు మీద ముఖ్యమంత్రికి శ్రద్ధ ఉంది. ఇది దుర్మార్గం. రాష్ట్ర ప్రజలు దీన్ని అంతా గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని